హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెజ్ మోమోస్ అండ్ వెజ్ మంచూరియా అయితే చేశాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే. మైదాపిండి ఫస్ట్ మోమోస్ చేసుకుంటున్నాం. ఇవాళ వెజ్ మోమోస్ చేస్తున్నా. అండ్ కొంచెము మంచూరియా కూడా చేస్తా, క్యాబేజ్ మంచూరియా. మోమోస్ కోసం అయితే ఫస్ట్ పిండి తడిపి పెట్టుకోవాలి. మనకు పూరి పిండిలాగా తడుపుకోవాలి గట్టిగా. కొద్దిగా ఆయిల్ వేసి ఒక 10 మినిట్స్ లోపు మనకి మోమోస్కి స్టఫింగ్ అయితే చేసుకుందాం. ఇది పక్కా పెట్టేసుకుందాం. ఇవి మనకి స్టఫింగ్ అండి. మోమోస్ స్టఫింగ్ కోసము కొంచెం క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యాబేజ్ తురుము స్టఫింగ్ కోసం కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, తర్వాత బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ, ఇది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోతాయి అన్నట్టు. సరిపడా సాల్ట్, మిరియాల పొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సోయా సాస్. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లోనే మొత్తం డ్రై కావాలి. ఇది అయితూ ఉంటుంది. మనము మంచూరియా కోసం కూడా కలిపే చూపిస్తాయి. ఇప్పుడు మీకు కొంచెం క్యాబేజ్ పక్క పెట్టినా కదా, మంచూరియా కలుపుకుందాం. అలా క్యాబేజ్ తురుము తీసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, వెల్లుల్లి అన్నీ. ఇది వచ్చేసి డ్రై మంచూరియా. ఓకేనా? ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొంచెం సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, అండ్ కొద్దిగా సోయా సాసు, కొద్దిగా టమాటా కెచప్. చూసిందా? ఇక ఇట్లా అయిపోవాలి డ్రైగా. ఇది పక్క పెట్టేసుకుందాం. ఇది అయిపోయింది. ఇక వాటర్ ఏం లేదు. చూసిందా? ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి టమాటా కెచప్ ఫస్ట్ అయితే ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి మైదా పిండి ఉన్న కార్న్ఫ్లవర్ కలిపింది. ఎంత కావాలో అంత వేసుకొని బాల్స్ వచ్చేటట్టు. ఇక వాటర్ అవసరం లేదు, ఇందులోనే వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ ఓకే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా చూసినవా? ఏం ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు నేను. జనరల్గా అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, నేను ఏం యాడ్ చేయలేదు. వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇది డ్రై మంచూరియా అండి. వెట్టుకైతే మనం ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని సాసెస్ వేసుకొని చేసుకుంటే అలా కూడా బాగుంటుంది. ఇలా అయితే చాలా తొందరగా అయిపోతుంది, బాగుంటుంది సింపుల్గా. నేను చూసారా, ఏం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. మంచి కలర్ అయితే వచ్చింది. మళ్ళీ నేను మైదా కూడా ఎక్కువ వేయలేదు, కంప్లీట్గా వెజ్జీసే మొత్తము. ఇలా చేసుకుంటే హెల్దీ కూడా పిల్లలకి. వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాము. బాగుంది. మోమోస్ కోసం అయితే ఇట్లా స్టీమింగ్ అయితే పెట్టుకొని మనం చేసుకున్నాము రెడీగా. ఇట్లా పూరీలు అయితే ఒత్తుకోవాలి. సేమ్ మనం పూరీ చేసుకున్నట్టే పలుచగా ఒత్తుకోవాలి. ఇలా చిన్న చిన్న పూరీలు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు
ఇందులో ఒక్క స్పూన్ మాత్రమే ఈ స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా పోట్లీలాగా ఓకే. మనకు నచ్చిన షేప్స్లో అయితే మోమోస్ అయితే చేసుకోవచ్చు. కింద వాటర్ పోసి అలా జల్లిది బుట్ట పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. ఆ తర్వాత మనకైతే రెడీ అయిపోతాయి. కొంచెం చల్లారినాకనే తీయాలండి. చాలా బాగుంటుంది. 10-15 మినిట్స్ అయితే సరిపోతాయి ఈ మోమోస్కి. మంచి హెల్తీ ఫుడ్ కూడా. షీజ్వాన్ సాస్ ఇది బాగుంటుంది. బాగుంది, నైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.